గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గోల్కొండ కోటలో బోనాల సందడి కొనసాగుతుంది. ఈరోజు మొదటి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వస్తున్నారు. ఒకవైపు దర్శనానికి వస్తుంటే ఇంకోవైపు బోనాలనే ఇక్కడే అమ్మవారికి తయారు చేసి బోనాలు కూడా సమర్పిస్తున్నారు. మొన్న మొదటి రోజు గురువారం కావడంతో కొంచెం తక్కువ మంది వచ్చారు, కానీ ఈరోజు ఆదివారం వీకెండ్ కావడంతో ఎక్కువ మంది కూడా వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. మొన్న దాదాపు 60,000 మంది పైగా భక్తులు వచ్చారు. ఈరోజు 1,00,000 రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నగర నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అక్కడ అమ్మవారికి నైవేద్యం ఉండి అనంతరం మెట్లు ఎక్కుంటూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. మొత్తం కూడా ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. ఇటు నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. మొత్తం బోనాలను తయారు చేసి ఇక్కడే గోల్కొండ కోట కింద బోనాలను తయారు చేసి అనంతరం దాన్ని నైవేద్యం వండిన అనంతరం అమ్మవారికి తీసుకొని వెళ్ళి సమర్పించనున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా చేయగూడ నుంచి వచ్చాము. ఏంటి బోనాలు ప్రతి సంవత్సరం సమర్పిస్తారా? ప్రతి సంవత్సరం చేస్తాము. పైకి ఎక్కుతారా? పైకి ఎక్కుతాం, ప్రతి పైకి ఎక్కుతాం. ఇబ్బంది కదా? ఇబ్బంది ఏం కాదు, ఎక్కుతాం. ఇక అలవాటు అయిపోయింది ఎవరి ఇయర్ చేస్తాము. అంటే జనరల్ గా మొన్న మొదటి వారం రోజు సమర్పిస్తారు, ఎక్కువ మంది సెంటిమెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు సండే ఉంటాయి కదా, ఆషాఢంలో ఎప్పుడైనా ఏ సండేనైనా చేస్తాం. అంటే ఏమేమి ఉండాలి నైవేద్యంగా అమ్మవారికి? కొయ్యూర, పెరుగు, బయట అన్నము, కొయ్యూర, పెరుగు, పచ్చిపులుచు ఇచ్చేసి నైవేద్యంగా పెడతాము. యాపాకుతోనే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఎక్కిస్తాము. కొన్ని కోరికలు నెరవేరుతుంటాయా? నెరవేరుతుంటాయి. ఇక అమ్మవారికి చేసినప్పుడు నెరవేరుతాయి కదమ్మా. మంచి మనసుతో చేస్తే ఎట్లాగా అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే ప్రత్యేకంగా వస్తుంటాము. బోనం చేయడం అయితే 2 years నుంచి చేస్తున్నాము. 2 years నుంచి. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మేము ఎవరి ఇయర్ వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది, బాగుంది. కానీ జనరల్ గా మట్టి కుండలో తయారు చేస్తుంటారు, మీరేమో స్టీల్ బిందెల్లో తయారు చేసిన. కానీ ఇప్పుడు మేము ఉన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాము. మా నాన్నమ్మ వాళ్ళకి మట్టి కుండలో చేసేవాళ్ళేమో, కానీ మేమైతే ఇలా చేస్తున్నాం అనమాట. వాటికి వీటికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఏం డిఫరెంట్ అంటే ఏం లేదు, ఇక దీంట్లోనే చేస్తాం. మీ పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేస్తారా? చేస్తున్నారు, ఆడుతూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సో బోనం సమర్పించాక ఇక్కడ వండుకొని తింటారు? ఇక్కడే, అక్కడ వంటలు అయిపోతున్నాయి, ఇక్కడ ఈ పని అయిపోయింది. సో ఎంత టైం పడుతుంది? 1 hour పడుతుంది. 1 hour పడుతుంది, హాఫ్ అన్ అవర్, 1 hourలో అయిపోతుంది మొత్తం. ఏ దర్శనానికి అయితే పబ్లిక్ ఉంటే ఇక రషే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మ అసలుకు బోనం యొక్క విశిష్టత ఏంటి, బోనాన్ని ఎందుకు చేస్తారు? అమ్మ పిల్లలు మా ఫ్యామిలీ అందరు బాగుండాలని చేస్తాము. ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కావచ్చు? బాగున్నాయి మా, బాగున్నాయి. సో చూసుకోవచ్చు, అసలు ఇక్కడ ఈ జనరేషన్ వాళ్ళకి బోనాలు అంటే కొంచెం ఇష్టపడరు, కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ శివశక్తులు, పోతురాజులు వాళ్ళందరూ వస్తారు. బోనాలు అంటే అందరికీ ఇష్టం కదా, మాకు కూడా ఇష్టం. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడే బోనాలు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించాక వాళ్ళు తీసుకొని ఆ కొండపైకి తీసుకొని వెళ్ళాక అక్కడ దర్శనం చేసుకుంటారు. ఇంకోవైపు బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. మొత్తం కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ తాకిడి అనేది కొనసాగుతుంది. ఇన్ఫ్యాక్ట్ 12 గడిస్తే మొత్తం కూడా ఇసుకేస్తే రాలంత జనం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మొదటి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కూడా తరలి వస్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉంటాయో అవి ఈసారి జరగకుండా ఒకవైపు ఆర్ఎన్పి కావచ్చు అన్ని అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ బోనాల పండుగ అనేది షురు అవుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, వాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యారో అంతే అందంగా బోనాలను కూడా తయారు చేస్తున్నారు. మొత్తం మీద ఇటు మహిళా మనులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? మేము బోయినపల్లి నుంచి వచ్చామండి. అంటే ఫస్ట్ టైమా బోనం తయారు ఇంతకు ముందు చేశారా? నేను రావడం ఫస్ట్ టైము. తిను మా మరదలు వాళ్ళు ప్రతి ఇయర్ ఇక్కడ బోనం చేస్తారు, బట్ నేను రావడం అనేది ఫస్ట్ టైం ఈసారి. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? పొద్దున్నే వచ్చామండి, 7-8 o'clock కల్లా వచ్చేసాం. ఏమేమి ఉంటారమ్మా? పరమాన్నం వండుతాం, బెల్లమన్నము,
పైన కూడా బెల్లం నీళ్ళు వేసేసి దేవునికి నైవేద్యంగా పెడతాం అన్నమాట. జనరల్గా ఒక్క నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, 400 మెట్లు ఉంటాయి, బోనంతో వెళ్ళడం ఎలా ఉంటుంది? ఇబ్బంది అంటూ ఏం లేదు. అమ్మవారిని కొలిచినప్పుడు మనకి బాధ అనేది ఏమి ఉండదు. భక్తితో వెళ్తే, భక్తి శ్రద్ధలతో వెళ్తే ఆ బాధ అనేది ఉండదు, అలసట అనేది ఉండదు. ఎంతో సంతోషంగా వెళ్తాము. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ బోనాలను తయారు చేస్తున్నారు. మొత్తం మీద ఒక పండుగ వాతావరణం కొనసాగుతుంది. అమ్మ, మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ తయారు చేస్తుంటారా? ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాం. ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను నా చిన్న ఉన్నప్పటి నుండి చేస్తున్నాను. చిన్నప్పటి నుండి. మరి మీ చిన్నగా ఉన్నప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ? డిఫరెన్స్ అంటే పబ్లిక్ ఎక్కువ అయిపోయినారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటుండే. నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి బోనం చేస్తున్నాము. అప్పుడు ఖాళీగా ఉంటుండే. ఇప్పుడు చాలా అసలు గార్డెనే కనిపిస్తలే, మనుషులే కనిపిస్తారు. అంత ఫుల్ రష్ ఉంది. హైదరాబాద్ మొత్తం గోల్కొండలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా రష్ ఉంది. అంతా జగదాంబిక అమ్మవారు కోసం వస్తారు అందరూ. చిన్నప్పటి నుంచి వస్తుందంటే ఎన్ని కోరికలు కోరుతాయా ఏంటి? సెంటిమెంట్గా వస్తుందా ఏంటి మీ కుటుంబం నుండి? అంటే సెంటిమెంట్ కూడా మా ఇంట్లో నుండి కూడా చేస్తాము. చిన్నప్పటి నుండి స్టెప్స్కి బొట్టు పెట్టడం కానీ, ఏదైనా కోరికలు నెరవేరితే స్టెప్స్కి కూడా బొట్లు పెట్టినాను 2-3 టైమ్స్. నేను చిన్నప్పటి నుంచి పెట్టినాను. ఇప్పుడు నా మ్యారేజ్ అయినాక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాం, ఎవ్రీ ఇయర్ వచ్చి చేస్తాం బోనం. అంటే ఒక వారం వచ్చి దర్శనం బోనాలు చేసి సమర్పిస్తారు అంతేనా? ఒక వారం వచ్చి సమర్పిస్తాము. మధ్యలో ఏదైనా రావాలనిపిస్తే కూడా వస్తాం, ముట్టి దర్శనం చేసుకొని వెళ్తాం. గోల్కొండకు పైకి వెళ్ళేసి వస్తాం. మరి అంత దూరం బోనం ఎత్తుకొని పోవడం ఇబ్బంది అవుతుందా ఏంటి? ఏమి ఇబ్బంది కాదు. బోనం ఎత్తిమిందంతసేపు ఏం అనిపించదు. బోనం దించినాకనే ఆయాసం అనిపిస్తుంటుంది. ఏమనిపించదు, మంచిగా ఎక్కుతాం. నార్మల్గా ఎక్కుతుంటేనే కష్టం అనిపిస్తుంది. అమ్మ ఇన్ని మెట్లా అని. బోనం ఎత్తుకొని ఎక్కితే ఏమనిపించదు. సో బోనం విశిష్టత ఏంటి? బోనం గురించి ఏం విశిష్టత? బోనం గురించి అంటే మన తెలంగాణ పూర్వీకుల నుంచి చేస్తున్నారు. నాకు అంత ఐడియా లేదు. పెద్దవాళ్ళు చేస్తున్నారని మేము చేస్తున్నాము. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఈ ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడికి కోట దగ్గరికి వచ్చాక ఇక్కడ అమ్మవారికి సంబంధించిన నైవేద్యం ఉండాక బోనం కుదించి అనంతరం పైకి తీసుకెళ్తున్నారు. మొత్తం మీద పండగ వాతావరణంలో కొనసాగుతుంది. గత గురువారంలో కొంచెం తక్కువ మంది వచ్చారు, రష్ కూడా తక్కువ మంది కనపడ్డది. ఎందుకంటే మొదటి రోజు లక్షల మంది వస్తారు, కానీ మొన్న వీక్ డేస్ కావడంతో తక్కువ మంది వచ్చారు. కానీ ఈరోజు వీకెండ్ కావడంతో మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, బోనాల సమర్పణ అనేది ఎక్కువ మంది ఉంటుందంటూ కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేశారు. కెమెరా వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.